దేవుని మాటలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఇంక ఇది తప్ప నా జీవితంలో నాకు ఉపయోగకరమైన మాటలు ఇంకెక్కడా ఉండవని ఆశతో ఆతురతో ప్రాధాన్యత ఇస్తూ దేవుని మాటలు వినాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే ఆ మాటను మనం గమనిస్తాం. చూడండి, యాక్ట్స్ చాప్టర్ 4 and verse 19. దానిలో రాయబడిన మాట గమనిస్తున్నాం. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి న్యాయం అవుతుందా? మీరే చెప్పండి ఒక మాట. మనుషుల మాటలు, దేవుని మాటలు, ఈ రెండిట్లో వేటికి మేము ప్రాధాన్యత ఇస్తామో తెలుసా? దేవుని మాటకే ప్రాధాన్యత ఇస్తాం. హల్లెలూయా. సో వినేటప్పుడు దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తూ వినాలి. ఎందుకంటే పేతురు యోహానులు పట్టుకున్నారు, వారిని చాలా గట్టిగా దబాయిస్తున్నారు, లేకపోతే రుబాబ్ చేస్తున్నారు వాళ్ళ మీద. ఏమన్నా తెలుసా? మీరు ఇంకెప్పుడు కూడా ఈ నామం పేరట బోధించకూడదు, యేసయ్య నామం పేరట ప్రార్థన చేయకూడదు మేళ్ళు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా వారిని గట్టిగా గదమాయిస్తూ ఉంటే పేతురు యోహానులు చెబుతా ఉన్నారు, మేము మీ మాట వినాలా దేవుని మాట వినాలా కనుక నిర్ణయించుకోవాల్సి వస్తే మేము ఖచ్చితంగా మా దేవుని మాటకే ప్రాధాన్యత ఇస్తాం. గట్టిగా చప్పళ్ళు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్స్ వర్డ్ మాకు ప్రాధాన్యమైంది, అదే మా ప్రయారిటీ. దేవుని మాటకు ఇచ్చేంత విలువ ఈ లోకంలో మరి ఏ మాటకు మేము ఇవ్వము అని అపోస్తులైన పేతురు మరియు యోహానులు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పగలవు నువ్వు మాట? దేవుని మాట, మనుషుల మాట అంటే దేవుని మాటనండి, ఇంక అందులో డౌట్ ఏమీ లేదండి. జాన్ వెస్లీ దేవుని మాట వింటాడా, మనుషుల మాట వింటాడా? ఖచ్చితంగా దేవుని మాట వింటాడు. ఎందుకోసం తెలుసా? దట్స్ మై కమిట్మెంట్, దట్స్ మై డెడికేషన్. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయం అదే. ఆయన మాట వినడమే నాకు ప్రాధాన్యత. మా తండ్రి గారు సేవ ప్రారంభించినప్పుడు మన రాష్ట్రంలో ఒక పెద్ద సంస్థ, క్రైస్తవ సంస్థ, మా నాన్నగారిని ఆ సంస్థలో పనిచేయడానికి ఆహ్వానించారు. విజయ్ కుమార్ గారు, మీరు చాలా తీవ్రతతో సేవ చేస్తున్నారు, మీలో చాలా ప్యాషన్ ఉంది దేవుని పట్ల, మీలాంటి వాళ్ళు మా దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. నా తర్వాత ఇంక మొత్తం సంస్థ అంతా మీ చేతిలో పెడతాను, కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిచర్యలు మీరుంటే మీకు చక్కని గృహం, ఒక కారు, ఇవన్నీ మీకు ఇస్తాము అని ఒక సంస్థ వారు మా నాన్నగారికి ఆఫర్ చేశారు. ఆ సందర్భంలో ప్రియులారా, మా తండ్రి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేసుకుని చెబుతానండి అని అన్నారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఎందుకో దేవుడు నడిపింపు ఇవ్వట్లేదు. నేను పిలిచిన పిలుపు వేరు, నేను ఎన్నుకున్న ప్రాంతం వేరు, నువ్వు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సేవ చేయాలని నేను కోరుతున్నాను అని దేవుడు చాలా క్లియర్గా మాట్లాడగానే ఆ మరుసటి రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సో సారీ, నేను రాలేనండి, దేవుని ఉద్దేశం నా పట్ల వేరుగా ఉంది అని అనగానే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎంత మంచి ఆఫర్! ఆ టైంలోనే 1978-79 టైంలో మా నాన్నగారికి ఇంకా పెళ్లి కాలేదు ఆ సందర్భంలో. అప్పుడే ఒక ఇల్లు, కారు ఇవన్నీ ఇస్తానని వారు అంత మంచి ఆఫర్ ఇస్తే మా నాన్నగారు వద్దన్నారు. కారణం తెలుసా? నా దేవుడు చెప్పాడు వద్దు అని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్య ఇంత ఘనంగా వాడబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజున మా తండ్రి గారు దేవుని మాటకు లోబడ్డారు కాబట్టే. ఒకవేళ వాటిని ఆశించి కనుక మా తండ్రి గారు వెళ్ళునుంటే ఆయన సేవా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు. కానీ దేవుణ్ణే ముందు పెట్టి ఆయన మాటకు మాత్రమే లోబడి విశ్వాసంతో మాత్రమే దేవుని సేవ చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఈ రోజుకి కూడా ఏదో ప్లాన్ చేసుకుని దేవుని సేవ చేయడం కాదు, దేవుని సేవ చేస్తున్నప్పుడు విశ్వాసంతో కావాల్సిన ప్రొవిజన్ అంతా దేవుడు ఇస్తున్నాడు. మేము ఏనాడు కూడా రిజల్ట్ వైపు కానీ ప్రొవిజన్ వైపు కానీ చూడలేదు. విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే కావలసినవన్నీ దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అందరికీ సేవ చేయాలంటే ఏం కావాలి? ఎంత జీతం ఇస్తారండి? ఇల్లు ఏమన్నా ఇస్తారండి? కారు ఇస్తారండి? వ్యాన్ ఏమన్నా ఇస్తారండి? మీటింగ్లు పెట్టేస్తారండి? 10,000 మందిని పోగేస్తేనే మేము వస్తామండి? ఇలాంటివన్నీ చాలా చోట్ల కనబడతా ఉంటాయి. కానీ దేవుని సేవలో అవి ఎప్పుడు మేము చూడలేదు. ఆనాడు ఈనాడు ఆ పరిస్థితులు మేము చూడలే. దేవుడిచ్చిన ప్రతి నడిపింపును బట్టి ముందుకెళ్ళడం. ప్రొవిజన్ ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. నీకు విజన్ ఉంటే ప్రొవిజన్ ఎక్కడ నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. చాలామందికి బోల్డ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి విజన్ లేదు. తెలుసా మీకు ఆ విషయం? కోట్ల కొలది నిధులు చాలామందికి ఉన్నాయి, కానీ సువార్త చెప్పాలని ఆకాంక్ష వారిలో లేదు. కానీ దేవుని బిడలైన మనకు దేవుడిచ్చిన దర్శనం చాలా గొప్పది. హల్లెలూయా. ఏ మాట వింటున్నావు? దేవుని మాట వినుట శ్రేష్టమా, మనుషుల మాట వినుట శ్రేష్టమా అంటే
దేవుని మాట వినడమే శ్రేష్టం అనగా ఆయన మాటలకు ప్రాధాన్యత ఇస్తూ వినాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి నువ్వు చెప్పాల్సిందేంటో తెలుసా? ప్రభువా, నీ మాటకు నేను విలువిచ్చి నీ మాటను వింటున్నాను ప్రభువా, నాతో మాట్లాడని కనుక నువ్వు చెబితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు.